నీ తల్లి నీ తండ్రి బహుశా నీకు ఏదో విషయంలో అన్యాయం చేసి ఉండొచ్చు. కుటుంబంలో 3-2 ఉన్నారు, ఆస్తి పంపకాల్లో నీకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రుల మీద కచ్చాగట్టు కూర్చున్నావు, మాట్లాడడం లేదు వాళ్ళతో. ఇట్స్ ఓకే. కొన్నిసార్లు అలాంటి బాధలు తల్లిదండ్రులు కూడా నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. నీ పరిస్థితులను బట్టో లేకపోతే నీ స్థితిగతులను బట్టి అన్యాయం నీ సొంత అన్నయ్య నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. ప్రతిరోజు మాకు వచ్చి అనేకమైన ఉత్తరాలు ఇవే, మా సొంత సిబ్లింగ్సే మమ్మల్ని మోసం చేశారన్న. ఆస్తి పంపకాల్లో కావచ్చు, ఎక్కడొచ్చాడు మాకు రావాల్సింది రానివ్వలేదు, లాగేసుకున్నారని, మాట్లాడడం లేదని. లేకపోతే ఆఫీసుల్లో కొంతమంది అన్యాయానికి గురైన, ప్రమోషన్ రావాలి ఆయన కులాన్ని బట్టి ఆపేస్తుంటారు కొన్నిసార్లు ప్రమోషన్. వీడు మాకన్నా పైకి వెళ్ళడం ఏంటి, వీడు తక్కువ కులస్తుడు మా మీద పైన అజమాయిషి ఏంటి, ఇప్పుడు రేపొద్దున మాకు ఆర్డర్లు ఇవ్వడం ఏంటి, ఆపేండ్రా ప్రమోషన్, ఏదో ఒకటి లిటిగేషన్ పెట్టేసి పిటిషన్లు పెట్టేసి ఆపేసే ప్రయత్నం, అన్యాయం చేస్తారు. సిన్సియారిటీని బట్టి, ఆనెస్టీని బట్టి కొన్నిసార్లు కొంతమంది అన్యాయానికి గురవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో హౌ కెన్ ఐ ఫర్గివ్ దెమ్ సర్, వారిని ఎలా నేను క్షమించగలను, వారు ఏ విధంగా నేను క్షమించగలనని కొంతమంది అనుకోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, లెర్న్ టు ఫర్గివ్. క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉంటే మేలు చేసేవాడు మన దేవుడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదో.